హాయ్ హలో నమస్తే నేను మీ సంధ్య శాండీ మ్యాథ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ మ్యాథ్స్ ఓకే ఇప్పటి వరకు నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఫాలో అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ కొత్తగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ ఈ రోజు మీ ముందుకి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసా అదే డి మోయెస్ థీరం ఏంటి డి మోయెస్ థీరం ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ప్రొనౌన్స్ చేయడానికి కూడా అదేంటి మరి ఇందులో ప్రాబ్లమ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయంటారా సరే అవన్నీ చూసేద్దాం ఇప్పుడు నేను అసలు ఇందులో ఏముంటాయి ఎలా ఉంటాయి 7 మార్క్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి నేను మీకు ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తా ఓకే టుడే క్లాస్ స్టార్ట్ చేద్దామా మరి సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు శాండీ మ్యాథ్స్ ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ టుడే క్లాస్ డి మోయెస్ థీరం ఓకే ఈ డి మోయెస్ థీరం అనేది మనకి ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇద్దరు ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు ఈ ఇద్దరు ఫంక్షన్స్ అనేవి ఎవరు అంటే n అనేది ఒక ఇంటీజర్ వాల్యూ ఓకేనా స్మాల్ n is an integer ఓకేనా అండ్ ఇంకొకరు ఉన్నారు ఇక్కడ థీటా అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే రియల్ నెంబర్ ఓకేనా n is a positive integer and theta is a real number సో ఇలా ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా ఈ ఫార్మేషన్ లో కనిపిస్తే cos theta plus I sin theta whole power n లా కనిపిస్తే n అనేది ఏమని చెప్పాను రేషనల్ అండ్ ఇంటీజర్ అని చెప్పా ఓకేనా సో ఎప్పుడైనా మనకి cos theta plus I sin theta whole power n కనిపిస్తే దాన్ని మనము దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి cos n theta plus I sin n theta I sin n theta okay where n is an integer clear సో ఇప్పుడు ఇలా చూడండి ఇప్పుడు మనం దీన్ని x ఈక్వల్స్ టు cos theta plus I sin theta కింద కన్సిడర్ చేస్తాం ఇదే ఈ యూనిట్ లో మెయిన్ హీరో క్లియర్ సో మన హీరో ఎవడంటే cos theta plus I sin theta వీళ్ళనే సింపుల్ గా x ఈక్వల్స్ టు sis theta అంటాము ఓకే sis theta CIS sis theta sis is nothing but cos theta plus I sin theta మీరు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో కాంప్లెక్స్ నెంబర్స్ విన్నారు కదమ్మా సో అక్కడ మనకి ఇది రియల్ పార్ట్ I తో కూడుకున్నది ఇమాజినరీ పార్ట్ అని చెప్పేసాం సో ఇప్పుడు ఇలా చూడండి మీకు ఒక పాయింట్ చెప్తున్నా ఇప్పుడు x ఈక్వల్స్ టు cos theta plus I sin theta కదా 1/x అంటే దీనికి కాంజుగేట్ దీనికి ఇన్వర్స్ మన భాషలో చెప్పాలి అంటే 1/x ఎప్పుడు cos theta minus I sin theta లా ఉంటుంది క్లియర్ ఇప్పుడు x తెలుసు 1/x తెలుసు అండ్ ఇదేమవుద్ది x పవర్ n అని తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ n ప్లస్ 1/x పవర్ n చేద్దామని అనుకున్నాం అనుకోండి x పవర్ n అంటే ఏం తెలుస్తుందమ్మా cos n theta ప్లస్ I sin n theta క్లియర్ ఇప్పుడు 1/x పవర్ n అంటే ఏం పెట్టాలి cos n theta మైనస్ I sin n theta పెట్టాలి ఇప్పుడు చూడండి ఇమాజినరీ పార్ట్స్ ఇది ప్లస్ ఇది మైనస్ రెండు గెట్ క్యాన్సిల్ 2 గెట్ క్యాన్సిల్ దెన్ 1 + 1 is 2 అంటే ఏం మిగిలింది 2 cos n theta మిగిలింది సిమిలర్లీ x పవర్ n మైనస్ 1/x పవర్ n చేయాలనుకున్నాం అనుకోండి అప్పుడు cos theta మైనస్ చేసినప్పుడు రెండు కాస్ట్లు క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ లోకి వెళ్ళేసరికి మనకి 2 sin n theta మిగులుతుంది అంటే మనకి క్లియర్ గా x పవర్ n ప్లస్ 1/x పవర్ n వాల్యూ ఏమో 2 cos n theta x పవర్ n మైనస్ 1/x పవర్ n వాల్యూ ఏమో 2 sin n theta క్లియర్ ఒక్కసారి చూడండి ఓకే నెక్స్ట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఇస్ నథింగ్ బట్ x క్యూబ్ ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి అమ్మా దాన్నే మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం ఓకేనా మరి ఇప్పుడు మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మనకి వాల్యూస్ తెలియాలి కదా అంటే ఇక్కడ మన మెయిన్ హీరో ఒమేగా
ఒమేగా అంటే -1 ప్లస్ i√3/2. క్లియర్. అండ్ ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ -1 minus i√3/2. ఓకే. అండ్ ఒమేగా క్యూబ్ is always 1. Omega cube value is 1. Omega value -1 plus i√3/2. Omega square is -1 minus i√3/2 is a cube root of unity. For example, 1 comma omega square are cube roots of unity అయింది అనుకోండి. ఓకేనా? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయింది అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందో తెలుసండి, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0 అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడైనా 2 మార్క్ క్వశ్చన్ లో యూజ్ చేసేసరికి ఎప్పుడైనా ఒమేగా వాల్యూ కనిపించింది అనుకోండి, ఇప్పుడు 1 ని ఒమేగా స్క్వేర్ లో పంపితే ప్లస్ వాల్యూస్ అటు వెళ్తే మైనస్ వాల్యూస్ వస్తాయి. సో ఒమేగా ప్లస్ లో 1 minus ఒమేగా స్క్వేర్ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా స్క్వేర్ కావాలి అంటే -1 minus ఒమేగా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కావాలి అంటే ఏం పెట్టొచ్చు, -ఒమేగా స్క్వేర్. సో వీటినే మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయినప్పుడు వాటి సమ్ లేదంటే వాటి ఇండివిజువల్ వాల్యూస్ అనేవి ఇలా ఉంటాయని చెప్తాం. ఇంపార్టెంట్ 2 మార్క్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఒకసారి ఇది కూడా చూడండి. నెక్స్ట్ టాపిక్ చెప్తా. సో ఆల్రెడీ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఒమేగా క్యూబ్ is 1 అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లమ్స్ లో ఒమేగా పవర్ 4 వచ్చింది అనుకో, ఏం రాయొచ్చమ్మా, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చా. ఆల్రెడీ మనకి తెలుసు ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత 1. దెన్ 1 ఇంటూ ఒమేగా అంటే ఎంత, ఒమేగా అంటే ఒమేగా పవర్ 4 వాల్యూ ఒమేగా. అదే విధంగా ఒమేగా పవర్ 5 ఏమని రాయొచ్చు, ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా అని రాయొచ్చుగా. మళ్ళీ మనకి ఒమేగా పవర్ 4 వాల్యూ అంటే తెలుసు, ఒమేగా అని తెలుసు. అంటే ఒమేగా ఇంటూ ఒమేగా ఈజ్ ఒమేగా స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా పవర్ 6 కావాలనుకోండి, మళ్ళీ స్ప్లిట్ చేయొచ్చా, 5 + 1 అని రాయొచ్చా. ఒమేగా పవర్ 5 ఇంటూ ఒమేగా పవర్ 1. ఒమేగా పవర్ 5 వాల్యూ ఆల్రెడీ మనకి ఏం తెలుసు, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్ షుడ్ బి యాడెడ్ అని నేర్చుకున్నాం కదా. అంటే ఇది పవర్ లో 1 ఉన్నట్టే కదా. 2 + 1 ఎంత, ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ ఇది ఆల్రెడీ మనకి తెలుసు ఏంది, -1. అంటే ఒమేగా పవర్ 6 వాల్యూ కూడా ఎంత అంటే 3 పవర్స్ యాడ్ చేసుకుంటే దాని వాల్యూ ఎప్పుడు 1. అంటే ఒమేగా క్యూబ్, ఒమేగా పవర్ 6, ఒమేగా పవర్ 9 అని సో అన్న వాటి వాల్యూస్ అన్ని మనకి = 1 అని తెలుసు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా మనకి ఇలాగా cis⁻1 ఇంటూ cis⁻2 అని కనిపించింది అనుకోండి, ఈ cis⁻ is nothing but చెప్పాను కదా, cos θ + i sin θ. సో అలా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ లో ఉంటే దీన్ని మనము cis⁻1 + θ2 అని రాయొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. నెక్స్ట్ cis⁻1 cis⁻2 అని వచ్చింది అనుకోండి, మల్టిప్లికేషన్ అయితే ఎడిషన్ వస్తుంది, డివిజన్ అయితే మైనస్ వస్తుంది. అంటే cis⁻1 - θ2. క్లియర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి, ఎప్పుడైనా cis⁻1 ఇంటూ cis⁻2 ఇంటూ cis⁻3 అండ్ సో ఆన్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం cis⁻1 + θ2 + అండ్ సో ఆన్ అని రాసేయచ్చు. క్లియర్. దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ De Moivre's theorem. ఓకేనా? మనం 2 మార్క్స్ లో 7 మార్క్స్ లో అప్లై చేయడానికి ఈ కీ పాయింట్స్ ని యూజ్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇవి తెలిసినవి అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీ అవుతుంది. క్లియర్. ఓకే, ఇప్పుడు మనం బేసిక్ ఫార్ములాస్ చూసాం. ఇప్పుడు 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ఒక్క ప్రాబ్లం వింటే మీరు 4-5 ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారు. సో కాబట్టి ఒకసారి ఈక్వేషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని సొల్యూషన్ కూడా చెప్తా, వినండి జాగ్రత్తగా. ఇఫ్ n is an integer, n అనేది ఒక ఇంటిజర్ వాల్యూ అంట. అయితే ఇప్పుడు మనల్ని 1 + i² + 1 - i² = cos 2n + 1 × cos nπ/2 అని చూపించాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మన టార్గెట్ LHS తీసుకోవాలి, RHS చూపించాలి. ఓకే, సో ఇప్పుడు LHS ఎవరు ఉన్నారో నేను తీసుకుంటున్నా. అంటే 1 + i² + 1 - i² ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే
దీన్ని సిస్ థీటా రూపంలోకి మార్చుకోవాలి. ఇందాక చెప్పాం కదా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలోకి మార్చుకోవాలి. ఇస్ నథింగ్ బట్ సిస్ థీటా. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మరి ఆ థీటా ఫార్మేషన్ రావాలి ఎగ్జాక్ట్ గా 45 degrees 30 degrees 90 degrees 60 degrees తెలియాలి. సో ఇప్పుడు మీరు మాగ్నిట్యూడ్ తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తున్నారు. దట్ మీన్స్ 1 + 1 రూట్ లో పెడుతున్నా, 1 + 1 2 అవుతుంది, రూట్ అవుతుంది అంటే √2 తో మల్టిప్లై చేస్తున్నా, √2 తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందో చూడండి, LHS = √2 తో మల్టిప్లై చేస్తున్నా, ఇదిగో √2 తో మల్టిప్లై చేసా. అట్ ద సేమ్ టైం √2 తో డివైడ్ చేస్తున్నా, 1 + i/√2 హోల్ పవర్ 2n. క్లియర్? నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ దీనికి కూడా చేస్తున్నా. √2 తో మల్టిప్లై చేసా, అగైన్ √2 తో డివైడ్ చేసా, పవర్ అప్లై చేసా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు తెలియాల్సింది డినామినేటర్ దీనికి చెందుతుంది, ఐకి చెందుతుంది. దేనికి దానికి సెపరేట్ గా నేను అప్లై చేస్తున్నా. ఈ 2n ఈ రెండింటికి చెందుతుంది. ఈ 2n √2కి రాసి బయట రాస్తున్నా. అంటే ఏమవుతుందిరా, √2 హోల్ పవర్ 2n. ఓకే, నెక్స్ట్ లోపల 1/√2 ప్లస్ i/√2. క్లియర్? నెక్స్ట్ అగైన్ మళ్ళీ √2 నేను సెపరేట్ గా రాసేస్తున్నా. √2 హోల్ పవర్ 2n సెపరేట్ చేసేసా. లోపల 1/√2 మైనస్ i/√2. సో ఇప్పుడు ఇది చూడడానికి మనకి సిస్ థీటా లానే ఉందిగా. సిస్ థీటా ఈజ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. అక్కడ చెప్పాను కదా, కాస్ లో 1/√2 ఎప్పుడు వస్తుంది, కాస్ 45 degrees వాల్యూ లేదా π/4 degrees వాల్యూస్ ఉంటే మనకి 1/√2 వస్తుంది. అదే విధంగా సైన్ లో కూడా సేమ్, సైన్ 45 degrees ఈజ్ నథింగ్ బట్ 1/√2. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ రీప్లేస్ చేస్తున్నా. ఈ 1/√2 ప్లేస్ లో కాస్ 45 పెడుతున్నా, ఈ 1/√2 ప్లేస్ లో సైన్ 45 పెడుతున్నా. పెడితే ఏమవుతుంది, రూట్ నేను హోల్ పవర్ 1/2 అని రాస్తున్నా. రూట్ ఈస్ నథింగ్ బట్ హోల్ పవర్ 1/2. ఆల్రెడీ పైన ఎవరు ఉన్నారు, 2n ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ లోపల రాస్తున్నా. ఇప్పుడు కాస్ π/4 ప్లస్ దీనికి మరి పవర్ ఉంది కదా 2n, అగైన్ 2n. క్లియర్? సో కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4, అగైన్ పవర్ ఎంత ఉంది, 2n ఉంది. నెక్స్ట్ దీన్ని కూడా నేను 2 పవర్ 1/2 హోల్ పవర్ 2n అని రాసా. నెక్స్ట్ దీన్ని కూడా రీప్లేస్ చేస్తే ఏమవుతుందమ్మా, కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 పవర్ 2n. క్లియర్? అక్కడికి ఓకేనా? ఇక్కడ 2 పవర్ ఇలా చూడండి, ఈ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. ఇక్కడ 2n ఉంది, ఇక్కడ 2n ఉంది. ఈ 2n ని బయటికి తెచ్చేస్తున్నా, 2n ని కామన్ తీసేసా. సో ఇప్పుడు దీన్ని మనము ఏమని రాయొచ్చు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అప్లై చేయొచ్చా? ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, దీన్ని ఇలా రాయొచ్చు కదా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఉంటే కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. ఈ ప్రాపర్టీ నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. ఏమవుతుంది, కాస్ n ప్లస్ ఎవరు ఉన్నారు, 2n ఉన్నారు. థీటా ప్లస్ ఎవరు ఉన్నారు, π/4 ఉన్నారు. అగైన్ దీనికి ఐ సైన్ 2n π/4. ఓకే, ఆల్రెడీ నేను దీన్ని కామన్ తీసాను కదా. ఇప్పుడు ప్లస్ ఆఫ్ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాస్ అగైన్ అప్లై చేస్తున్నా, 2n π/4 ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సైన్ ఐ ఉంది, ఐ సైన్ 2n π/4. క్లియర్? అక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు మైనస్ ఐ సైన్ 2n π/4 మైనస్ ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. ఆల్రెడీ ముందు ఎవరు ఉన్నారు, 2n ఉన్నారు. సో ఇప్పుడు 1 + 1 ఎంత అని చెప్పా, 2 అని చెప్పాను. ఎవరున్నారు ఇక్కడ, కాస్ 2n π/4. క్లియర్? ఇప్పుడు బేసిస్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. సో 2n + 1. ఓకే, 2 టేబుల్ లో మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇంకెవరున్నారు, కాస్ n π/2 ఉన్నారు. కాస్ n π/2. ఒకసారి చూడండి, మళ్ళీ RHS అడిగింది అదేనేమో, 2n + 1 కాస్ n π/2. దిస్ ఈజ్ RHS అంటే హెన్స్ ప్రూవ్డ్. క్లియర్? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, స్టెప్ బై స్టెప్ చూడండి.
ఈ ఒక్క ప్రాబ్లం చేస్తే 4 ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు అని చెప్పాను కాబట్టి కేర్ఫుల్ గా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సో ఈ ప్రాబ్లం చూసి ఎక్సర్సైజ్ ప్రాబ్లం మీరు మీ టెక్స్ట్ బుక్ లో చూసి ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు విన్నందుకు ఓపికగా థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శాండీ మ్యాథ్స్. హ్యావ్ ఎ నైస్ డే.